వస్తుంది అనమాట. ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే వస్తున్నాం అనమాట. కమాన్ రండి చూపిస్తాను. సో గైస్ తినైతే మా సార్ కూతురు అనమాట. సో ఎంత క్యూట్ గా ఉంది చూడండి. వీళ్ళైతే మా మమ్మీ అనమాట. చూడండి అక్కడైతే మా కుమారక్క అని చెప్పాను కదా ఇందాక, వాళ్ళు అనమాట. సో ఇది వచ్చేసి మన కార్. కమాన్ ఇట్లా చూడండి, నిసాన్ మ్యాగ్నెట్. నేనైతే మా రవిశంకర్ సార్ అనమాట, మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. చూడండి చూడు సార్. సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? మామిడి తోట. చూడండి మా కుమార్ ఎక్క అయితే పాపను ఎట్లా పట్టుకుందో. ఓయ్ తన్షిక, తన్షిక హాయ్ చెప్పు. These brothers my guys, know that they fly, know that they ride or die. Why they wanna move like that? Where you want going? So guys, మామిడి తోటకి వచ్చేదానికైతే మనం మళ్ళేసాం అన్నమాట. సో ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఇంకా ఒక ప్రాసెస్ వచ్చేసాం. Why you want act like that? Why you play hard? No rush, go and move dumb. Back and forth, push and shove. Make your peace and love turn to peace and gloves. Now you gotta do it right now. Why you want act like that? Why you play hard? No rush, go and move dumb. Back and forth, push and shove. Make your peace and love turn to peace and gloves. Now you gotta do it right now. Love turn to peace and gloves. Now you gotta do it right now. సో గైస్ ఇవైతే నాటుకోళ్ళు అనమాట. సో ఇక్కడ కూడా దొరుకుతాయి. సో ఇదైతే మాదాపూర్ రోడ్ సైడ్ అనమాట. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ట్రై చేయండి ఒకసారి. సో ఇవైతే ట్రీస్ అనమాట, చాలా ట్రీస్ ఉంటాయి. 10 acres ఉంటాయి అనుకుంటా. సో ఐ డోంట్ నో. ఫ్రెండ్స్ చూడండి పాప ఎంత క్యూట్గా ఉంటుందో. సో మా మామయ్య అయితే పుట్టి పట్టుకొచ్చిండు అనమాట. సో ఇప్పుడు వెళ్ళిపోవడమే. ఏంటి సార్ మామయ్య అంటారు షాక్ అవ్వకండి. ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లీగా ఉంటాడు, అందుకని మామయ్య. ఇదంతా ట్రీస్ అనమాట. ఇక్కడ మనం 10 acres చాలా పెద్దది అనమాట. అసలు అందరూ వెళ్ళిపోతున్నారు చూడండి. సో మా క్యూట్ బేబీ అయితే ఎలా చూస్తుంది ఖచ్చితంగా. అడవికి ఏం రాలేదమ్మా, మనము తోటకు వచ్చాము. ఇప్పుడు ఒక్క మాట నాకు చూడండి. ఏంటి సంచిక మన ఫాలోవర్స్ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పమ్మా. చాలా క్యూట్ చూడండి మామిడి పళ్ళు. సో ఇక్కడ తీసుకొని ఎంత తిన్నా ఏం కాదు ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మనం తోటలో ఇలా తెంపుకొని తింటుంటే అసలు ఏమన్నా ఉంటుందంటే బిడ్డకి మా తండ్రికి అయితే నాకు ఏంటబ్బా ఇది వెరైటీగా పెడుతున్నారు నాకు. చూడండి మా డాడీ ఇంకా మా మామయ్య అయితే ఎత్తుతున్నారు అనమాట. యా
ఇది ఒక్కటి దొరికిందంట వీళ్ళకి. కానీ కుమారకాయ చూసిరా ఏం కాదు. ఏం కదా. సో అవి వాళ్ళైతే ఏమో ఎక్కేస్తున్నారు అనమాట. కుమారకాయ ఉందా. సో కమాన్ చూసేద్దాం. అది చూడండి దానికి కొంచెమా we just brought only 4. మనమైతే ఇప్పటి వరకు 4 చూసామన్నమాట. సో ఇంకా చూస్తూ ఉండాలి. ఇక్కడ మనం కాయలు చూస్తుండొచ్చు, చాలా బాగుంటాయి ఫ్రెష్గా. సో మీకు ఒక కాయలు చూస్తాను. సో అందరు ఎవరిని అడిగినా మనకి 3 or 4, ఎందుకంటే 3 or 4 దొరికాయి కాబట్టి. కుమారకాయ ఎన్ని కాయలు? నాకే దొరికాయి. మన బుద్ధి పాప చూడండి. బుద్ధి పాప ఏడుస్తుంది మా గ్యాస్. ఇదిగోండి మనకి త్వరగా అయితే చాలా చిన్నగా బాగా బట్ ఇక్కడ వాటర్ చాలా బాగుంది. చూపించు చూడండి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక్కటి పరపోయింది. ఇదేమో తీసుకురా. ఇదిగోండి కాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. కాయలు కూడా తీయగా ఉన్నాయి. మా డాడీ అయితే ఎక్కారు పైకి. కమ్మన్ ఇట్లా ఎత్తుకే శ్రీకేవ్. సో గైస్ కాయలు అయితే చాలా బాగున్నాయి. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నాము. సో తిరుగుతుంటే చూడండి ఎంత బాగా అసలు పండు అసలు. సో ఫ్రెండ్స్ మేము వస్తున్నప్పుడు ఒక పండు అయితే దొరికిందనమాట. సో గైస్ ఇప్పుడైతే మనం వాటర్ కోసం వచ్చాం కదా. సో గైస్ ఇదే వాటర్ బాటిల్. ఇదేనా ఇంకేమన్నా ఉన్నాయా? సో గైస్ మనం వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. చలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే అయితే మామిడికాయలు అయ్యాయంటే చూడండి ఫ్రెండ్స్, ఇవంతా మామిడి పండ్లే అన్నమాట. చూడండి ఏవైతే పర్రలు ఉన్నాయో చూస్తున్నారు, ఎందుకంటే పడేయడానికి. పర్రలు ఇంకా ఏం కదా. సో ఫ్రెండ్స్ ఇంత పర్రన పక్కకు పెట్టేసి అంటున్నారు, ఎందుకంటే మనకి ఇక్కడ తింటే మొత్తం ఫ్రీ, ఇంటికి తీసుకెళ్ళమంటూ కేజీ లెక్కలు
ఇస్తారనమాట. ఊరికే పర్రెలు అనుకో, ఇంటికి వెళ్ళాక చూసుకుంటే బాగవుతుంది కదా, డ్యామేజ్ అవుతుంది కదా. సో దట్స్ వై వీళ్ళందరూ డ్యామేజ్ ఉన్న పళ్ళు తీసి పెట్టున్నారు. ఎందుకు అంటే కేజీ లెక్కలు ఇస్తున్నారు కాబట్టి డ్యామేజ్ పళ్ళు తినరు కదా ఎవరు కూడా. సో అందుకని తీసి పెట్టండి, వేరే పళ్ళు ఎత్తుకున్నాం. సో మ్యాక్సిమం వీఆర్ గోయింగ్ టు హోమ్. సో ఏంటి అంటే అయిపోయింది, ఇప్పుడు మొత్తం అయిపోయింది. సో మ్యాక్సిమం ½ అవర్లో వెళ్ళిపోతాము ఇంటికి. సో కార్ దగ్గరికి ½ అవర్లో వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి చాలా దూరం, అక్కడ కారు ఇక్కడ కనిపిస్తుంది, కనిపించదు బట్ వైట్ కార్ కనిపిస్తుంది అక్కడ ఉంటుంది. సో మరక్క పాపను పట్టుకుని ఏడుస్తుంది, పాపను ఏం చెప్పావురా. సో ఫ్రెండ్స్ ఇగో ఇవైతే వేరే చెట్లు అన్నమాట, అవతల తోటలోవి. సో అవతల తోటలోవి మనం ముట్టుకోకూడదు కానీ అక్కడ మనకి ఎలక్ట్రిక్ వైర్స్ అయితే పెట్టాలన్నమాట. సో ఆ తోట లేకపోతే వేరే దారి అర్థం మాట్లాడలేదు, ఎందుకంటే ఇక్కడ చెట్లునే అక్కడనేమో కొంచెం గుంతుంది. సో చూడండి ట్రీస్ కి చాలా పళ్ళు ఉన్నాయి. సో మీకు ఏమైనా మా దగ్గర తిరగాలి అనిపిస్తే రైస్ పెట్టుకొని రండి, రైస్ చేసుకొని కర్రీ చేసుకొని వచ్చి ఇక్కడ తినేసి మొత్తం ఫస్ట్ పళ్ళు తినండి, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తాం. ఇంతసేపు నేను అక్కడ చూసిన చీకటిగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా, అసలు నాకు అక్కడికి వెళ్తే ఈవినింగ్ అయిపోయినట్టుంది. సో ఇక్కడ చూస్తే ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది. సో ఇక్కడ తీగలు చాలా తిరుగుతుంటాయి. సో గైస్ మేమైతే ఫస్ట్ టైం అనమాట పబ్లిక్లో ఇలా వీడియోస్ తీయడం కానీ. సో మా కోసం సపోర్ట్ చేయండి కొంచెం, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, ఇంకా 100 అండి, కొంచెం చూడండి. సో అందరూ కూడా మా కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోస్కి. చాలామంది కూడా చూడట్లేదు మా వీడియోస్, ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ అయినా సరే వీడియో వస్తుంది. సో మంచిగా చూడండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లీజ్ డు ఫాలో. ఐడి ఏంటంటే రాజశేఖర్ పిరాజు, మనకు తెలిసిందే. సో పదండి వాళ్ళందరూ వెళ్ళిపోతాం, మనం కూడా వెళ్ళిపోవాలి. సగం తిని పాడేస్తారు అందరూ, మనమైతే మొత్తం తినే పాడేస్తాం. చదువుగా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఓడ పోతుంది జస్ట్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా పళ్ళు ఇదిగోండి ఇలా తీసి తెంపి చెట్లకి పడేసి పోతున్నారు. సో మనం తీసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్ పళ్ళు ఎలా అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మామిడి తోటకి వెళ్ళి మొత్తం మామిడిపళ్ళు తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట. సో చూడండి మా బుజ్జి పాప అయితే పడుకుంటుంది, మా మామ అయితే డ్రైవింగ్ చేస్తుండు. పాప అనుకుంది